వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు చూస్తున్నారు కదా, ఈ 4 BHK ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నానండి. ఇది గుడ్నానా కాలనీలో ఉన్న 4 BHK ఫ్లాటు. ఇది గుడ్నానా కాలనీలో ఉన్న 4 BHK ఫ్లాటు. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్ అనమాట. టోటల్ 10 ఫ్లాట్స్ ఇవి. చాలా స్పేషియస్గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి. ఈస్ట్ వైపు అయితే సెకండ్ 4th అవైలబుల్గా ఉన్నాయి. వెస్ట్ అయితే రోడ్డు వైపు అయితే 3rd ఫ్లోర్ అవైలబుల్గా ఉందన్నమాట ఫ్లాటు. దీని డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే 3600 SFT టోటల్ వచ్చేసి ఇప్పటికి. టోటలే అంటే పార్కింగ్, డబల్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు. పార్కింగ్, కామను, ప్లింత్ అంతా కలుపుకొని 3600 SFT వస్తుంది టోటలు. అండ్ ప్లింత్ వచ్చేసేపటికి 2450 వస్తుంది అనమాట. ప్లింత్ 110 గజాలు అన్డివైడెడ్ షేర్ వస్తుంది. విత్ కబోర్డ్స్తో కలిపి ఇస్తున్నారు. కబోర్డ్స్ అయితే ఇంకా చేయించలేదు. కబోర్డ్స్ కూడా చేయించుకోవచ్చు కావాలంటే. ఫ్లాట్ ఎంట్రన్స్ అయితే మనకి ఇలా వస్తుంది. ఈ ఎంట్రన్స్లోనే మనకు బాల్కనీ వస్తుంది. టోటల్గా 2 బాల్కనీస్ వస్తాయి ఇవి. ఇది ఒక సిట్అవుట్ అవుతుంది. ఇది ఈస్ట్ వైపు ఫ్లాట్ నేను చూపించేది అనమాట. ఈస్ట్ వైపు ఫ్లాట్, వెస్ట్ వైపు ఫ్లాట్ అలా వస్తుంది అనమాట. ఎదురు గుమ్మాలైనా కానీ మీకు దగ్గర 12 to 14 ఫీట్ ఫ్లాట్కి మధ్య కారిడార్ వస్తుందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అయితే. 2450 ప్లింత్ వస్తుందన్నమాట ఫ్లాట్. అండ్ ఇదంతా మనకి హాల్ వస్తుంది. మెయిన్ హాల్ దగ్గర ఒక బాల్కనీ ఇచ్చారు. ఇది బాల్కనీ దగ్గర కూడా మీకు స్లైడింగ్ డోర్ ఇచ్చారన్నమాట. ఇది బాల్కనీ స్లైడింగ్ డోర్ అయితే ఇది మీకు చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్ అయితే. ఇదంతా మనకి హాల్ వస్తుంది. టీవీ యూనిట్ కూడా ఇక్కడే వస్తుంది అన్నమాట. ఈ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ 4th ఫ్లోర్ కూడా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అయితే చాలా స్పేషియస్ 4 BHK ఫ్లాట్స్ అండి ఇవి. అండ్ ఇదంతా డైనింగ్, ఇదంతా పూర్తిగా డైనింగ్ వస్తుంది. ఇదేమో పూజ రూమ్ ఇచ్చారు. ఇదంతా డైనింగ్, చివరి వంటగది వస్తుంది. అండ్ 4 బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ ఫేసింగ్ వస్తాయి. ఒక బెడ్రూమ్ మాత్రమే నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట. ఇది ఒక బెడ్రూము, దీనికి ఒక బాల్కనీ వచ్చింది. బెడ్రూమ్ వైపు కూడా బాల్కనీ వచ్చింది. అంటే టోటల్గా 2 బాల్కనీస్, ఒక వాష్ ఏరియా వచ్చింది అనమాట. ఇదంతా బాల్కనీ అవుతుంది. చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇది ఒక బెడ్రూమ్లో టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ డ్రైవర్ ఏరియాస్ పార్టీషన్తో వచ్చింది అనమాట. బాత్రూమ్ కూడా ఇది వచ్చేపాటికి మనకి కిచెన్ అవుతుంది. కిచెన్కి సపరేట్ వాష్ ఏరియా ఇచ్చారు. ఇదంతా డైనింగ్ సపరేట్ వాష్ ఏరియా అనమాట. కిచెన్కి అయితే ఇది సపరేట్ వాష్ ఏరియా. అండ్ డోర్స్ అన్నీ కూడా మనకి టేక్వుడ్ ఫ్లష్ డోర్స్ అనమాట. ఇది కిచెన్. వుడ్ వర్క్ ఇంటీరియర్ చేస్తే అయితే లుక్ అయితే ఎదిరిపోతుంది. చూసారు, ఇదంతా చాలా స్పేషియస్గా వచ్చిన హాల్ అవుతుంది ఇది. ఇక్కడేమో మనకి వాష్ బేసిన్ వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపటికి ఇదండి మాస్టర్ బెడ్రూము. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. సీలింగ్ వర్క్ అంతా రెడీ అయిపోయింది. అండ్ ఓన్లీ వుడ్ వర్క్ ఒకటిను కరెంట్ వర్క్, స్విచ్ బోర్డ్స్ వర్క్ పెండింగ్ ఉంది. ఇదంతా మనకి కబోర్డ్స్ సెట్ చేసుకోవడానికి ఇది సపరేట్గా వచ్చిందన్నమాట. దీని టాయిలెట్ చూస్తే ఇది ఇక్కడ ఈ చివరి వరకు ఇదంతా మనకి రెస్ట్ రూమ్ టైప్లో టాయిలెట్ వచ్చింది. మనకి చాలా స్పేషియస్ వచ్చింది టాయిలెట్. అండ్ ఇదంతా డ్రెస్అప్ ఏరియా, మనకి వార్డ్రోబ్ ఇక్కడే వస్తుంది అనమాట. వార్డ్రోబ్ ఇక్కడ సెట్ చేసుకోవడం. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ బయట పెట్టుకోవడానికి అయితే లేకుండా మనకి లోపల ఇచ్చేసారు. వార్డ్రోబ్స్ కూడాను డ్రెస్అప్ ఏరియాలో ఇచ్చేసారు, అక్కడే వస్తాయి అన్నమాట. అండ్ డోర్స్ కూడా వచ్చేసి ఎన్సీఎల్ గ్రూప్ డోర్స్ అనమాట. ఫ్లష్ డోర్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఇదండి 4 BHK ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. అండ్ రెడీ టు మూవ్లో ఉంది ఫ్లాట్ అయితే. కబోర్డ్స్ చేయించుకుని కబోర్డ్స్ ఇవ్వాలంటే కావాలంటే చేసిస్తారు. అండ్ దీని ప్రైస్ కూడా 2,60 lakhs పడుతుంది. 2,60,00,000 అనమాట ప్రైసు, విత్ కబోర్డ్స్తో కలిపి. అండ్ మీరు కబోర్డ్స్ చేయించుకుంటారంటే కొంచెం తగ్గుద్ది అనమాట. కబోర్డ్స్ చేయించుకుని నెగోషియేషన్ అయితే ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ ప్రైసు.
అండ్ ఇది ఒక బెడ్రూము. మొత్తం 4 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వచ్చేసిందండి. 4 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా అండ్ 2x5 వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేశారు. అండ్ బాత్రూమ్ డోర్స్ కూడా ప్లస్ డోర్స్ యూస్ చేశారు అన్నమాట. ఇది ఒక బాత్రూమ్ అన్నమాట. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి, కంజెస్టెడ్ లేకుండా రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా వచ్చినాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అవుతుంది. ఇది నేను చూపించింది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మళ్ళీ ఒకటిసారి డీటెయిల్స్ చెప్తాను. 3600 ఎస్ఎఫ్టీ టోటల్ వస్తుంది. డబల్ కార్ పార్కింగు అండ్ 2450 ప్లింత్ వస్తుంది అనమాట విత్ కబోర్డ్స్, డబల్ కార్ పార్కింగ్, 110 గజాల అన్డివైడెడ్ షేరు. దీని ప్రైస్ వచ్చేవాటికి కబోర్డ్స్తో కలిపి 2,60 lakhs పడుతుంది అనమాట. కబోర్డ్స్తో కలిపి స్లైట్లీ నెగోషియబుల్ ఉంది, మాట్లాడవచ్చు. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సిఆర్డీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ వస్తాయి. ఈచ్ ఫ్లోరు 2 ఫ్లాట్స్, టోటల్గా 10 ఫ్లాట్స్ అనమాట. ఇంకా టోటల్గా 3 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సేల్కి. ఒకటి వెస్ట్ ఫేసింగ్, 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్, 4th, 3rd ఫ్లోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 7 ఫ్లాట్స్ అయితే సోల్డ్ అయిపోయినాయి, సేల్ అయిపోయినాయి. సో ఓవరాల్గా ఇది 4 BHK ఫ్లాట్. సో ఈ బడ్జెట్లో చూసేవాళ్ళు అయితే కాంటాక్ట్ చేయండి. ఫ్లాట్స్ అయితే రెడీ టు మూవ్. థ్యాంక్ యూ.